సార్ తణుకు ఎస్ఐ ఏజీఎస్ మూర్తి తను ఆత్మహత్య చేసుకున్నారు సార్. యాక్చువల్లీ పోలీసులు అంటే తుపాకీతో కాల్చుకుని చనిపోయినట్టుగా తెలుస్తుంది సార్. యాక్చువల్లీ పోలీసులు అంటేనే ధైర్య సాహసాలకి పేరు అన్నట్టు చెప్తారు కదా సార్. సో ఆయన అంటే ఎటువంటి ఒత్తిళ్ళు ఉన్నాయో తెలియదు. బట్ కానీ ఆత్మహత్య చేసుకునేటంత కారణాలు ఏమున్నాయి సార్ ఆయనకి? జనవరి 31వ తేదీ పగలే అక్కడ చంద్రబాబు బందోబస్తు డ్యూటీ ఉంది. ఆ బందోబస్తు డ్యూటీకి పోలీస్ స్టేషన్కి వచ్చిన ఎస్ఐ ఏజీఎస్ మూర్తి, ఆయన పేరు పూర్తి పేరు ఆదుర్తి గంగ సత్యనారాయణ మూర్తి, ఆయన ఏజీఎస్ మూర్తి అని పిలుస్తారు. ఆయన 2012 బ్యాచ్కి చెందిన వ్యక్తి. ఆయన గతంలో రూరల్ ఎస్ఐగా పనిచేశాడు. బట్ ఆయన ఇంతకుముందు ఒక గేదెల చోరీకి సంబంధించి కొన్ని ఆర్థిక లావాదేవీలు జరిగాయి. ఈయన డబ్బులు తిన్నాడని చెప్పి ఈయన మీద అభియోగాలు వచ్చాయి. ఈయన్ని సస్పెండ్ చేశారు. ప్రస్తుతం విఆర్లో అంటారు, విఆర్ అంటే వ్యాకెన్సీ రిజర్వ్ అని, విఆర్లో పెట్టారు. ఆయన్ని సస్పెండ్ చేశారు. అయితే బందోబస్తు ఉంది కాబట్టి సరిపోరని ఆయన్ని పిలిచినట్టుగా చెప్తున్నారు. దాంతో ఆయన స్టేషన్కి వెళ్ళాడు. స్టేషన్కి వెళ్ళి బాత్రూంలోకి వెళ్ళి తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకొని చనిపోయాడు. ఇమీడియట్గా ఆయన్ని 108 తణుకు 108లో తణుకు ఏరియా హాస్పిటల్కి తీసుకెళ్లారు. బట్ అక్కడ లాభం లేదని చెప్పేసారు, చనిపోయాడని చెప్పారు. సో ఆయనకి భార్య బిడ్డలు ఉన్నట్టుగా చెప్తున్నారు. సో ఎందుకు చనిపోయాడు అనే దగ్గర రకరకాల కారణాలు ఫస్ట్లో చెప్పారు. అయితే నిన్నటి నుంచి ఒక ఆడియో కాల్ వైరల్ అవుతుంది. ఈయన తన ఫ్రెండ్, అతను ఎవరు అనేది మనకి ఇంకా క్లియర్గా తెలియదు. తను కూడా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నాడు. వాళ్ళిద్దరూ ఏరా అనుకునే స్నేహం ఉంది. తన ఫ్రెండ్కి ఫోన్ చేసి తను కష్టాలు చెప్తున్నాడు. అతను కొంత ఓదారుస్తున్నాడు. సో ఇతను ఏం చెప్తున్నా అంటే ఇద్దరు పేర్లు చెప్పారు నన్ను, కృష్ణకుమారు, నాగేశ్వరరావు అయితే సిఐ, కృష్ణకుమార్ అక్కడ పొలిటికల్గా మరి యాక్టివ్ ఎవరని తెలియదు. సో వీళ్ళిద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేసేసారా, నాకు ఇప్పుడు వేరే మార్గం లేదు, నన్ను ఇప్పుడు రేంజ్కి రమ్మని పిలుస్తున్నారు. రేంజ్కి నేను వెళ్తే కృష్ణా జిల్లా ఇస్తారు నాకు, నేను ఆ జిల్లాలో నేను ఒకరోజు కూడా సర్వైవ్ కాలేను, నేను అందుకని నేను వేరే నిర్ణయం తీసుకున్నాను. కాకపోతే విద్య పిల్లలు ఏమైపోతారని భయంగా ఉందిరా, విద్య అంటే మేబీ భార్య, ఏమైపోతారని భయంగా ఉందంటే అతను ఓదారుస్తున్నాడు. నేను అన్యాయం జరిగింది వాస్తవమే, దానికింత నిర్ణయం తీసుకోవాలా, చనిపోయేంత విషయం ఏముందిరా దీంట్లో, ఇవన్నీ మామూలే కదా, అయితే ఏమవుతుంది, కృష్ణా జిల్లాలో పనిచేస్తే ఏమవుతుంది, ఇంకేమన్నా నువ్వు ట్రై చేయి, లూప్లోకి వెళ్దామని, వేరే దీంట్లోకి వెళ్ళొచ్చు, ట్రై చేయి నువ్వు, అవన్నీ అతను చెప్పిస్తున్నాడు. అన్నీ నెగిటివ్గా ఎందుకు ఆలోచిస్తా, పాజిటివ్గా ఆలోచించని చెప్పిస్తున్నాడు. లేదరా నేను సర్వైవ్ కాలేను, వాళ్ళని ఎంతో హ్యాపీగా ఉందాం అనుకున్నాను, భార్య బిడ్డలతో ఇలా అవుతుంది అనుకోలేదు, వాళ్ళిద్దరు కలిసి నా జీవితాన్ని నాశనం చేశారనేది అతను చెప్తున్నాడు. మామూలుగా పోలీసు వ్యవస్థలో కింది స్థాయి ఉద్యోగుల మీద తీవ్రమైన, పై స్థాయి ఉద్యోగుల మీద కూడా ఉండదని కాదు, కానీ అదొక బ్యూరోక్రటిక్ వ్యవస్థలో మొత్తం చాలా వ్యవస్థలు మారినా ఇప్పటికీ కొన్ని వ్యవస్థలు బ్రిటిష్ కాలం నుంచి డ్రాస్టిక్ చేంజ్ లేదు. రెవెన్యూ ఫర్ ఎగ్జాంపుల్, రెవెన్యూ వ్యవస్థ అనేది ఎంతో టెక్నాలజీ ఎంతో వచ్చినా కూడా అక్కడ సేమ్ పాత పద్ధతులు నేనైతే గత 30 ఏళ్ళుగా చూస్తున్న దానికి పెద్ద భిన్నంగా లేదు. ఇప్పటికీ అలాగే ఉంది. ఇప్పటికీ ఒక బర్త్ సర్టిఫికేట్, ఒక డెత్ సర్టిఫికేట్ త్వరగా తెచ్చుకోలేని పరిస్థితి లేదు. మొన్నెవరో నేను అక్కడికి వెళ్ళుంటే సచివాలయంకి ఎవరిదో ఆధార్ కార్డు తన పేరుతో ఇంకెవరికో ఆధార్ కార్డు ఇచ్చేసారని ఇలా రకరకాల కేసులు అక్కడికి వచ్చినాయి. ఏళ్ల తరబడి సమస్యలు సాల్వ్ కాకుండా పెండింగ్లో ఉంటాయి. అది పోలీస్ వ్యవస్థ కూడా. పోలీస్ వ్యవస్థ అంటే బానిసకు ఒక బానిస అని శ్రీశ్రీ చెప్పినట్టుగా ఎస్ఐకి కానిస్టేబుల్ బానిసలాగా చూస్తే, ఎస్ఐని సిఐ బానిసలాగా చూస్తే, సిఐని డిఎస్పి బానిసలాగా, ఇలా ఒక నిచ్చెన మెట్ల వ్యవస్థలాగా ఉంటుందన్నమాట. సో ఇప్పటికి కూడా దొర అని, దొరగారని ఇట్లాంటి భాష అక్కడ మాట్లాడుకుంటుంటారు. సో ఆ ఫీడల్ అప్పట్లో బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఎలాంటి పోలీస్ సిస్టమ్ ఉందో అది డ్రాస్టిక్ చేంజ్ ఎసెన్స్లో కాలేదు. ఇప్పటికి కూడా అలాంటి ఒక హైరార్కల్ ఇవే ఉన్నాయి. అదొకటి. రెండవది మనది ఏంటంటే భయంకరమైన కరప్ట్ పొలిటికల్ సిస్టమ్. ఈ కరప్ట్ పొలిటికల్ సిస్టమ్ ఉండడం వల్ల మిగతా ఏ సిస్టమ్ని కూడా కరప్ట్గా లేకుండా ఉండడం కష్టం. మిగతా సిస్టమ్స్ పొలిటీషియన్స్ గమ్మున ఉంటారు, వాళ్ళ పనులు కావాలంటే కరప్ట్ అవ్వాలి, కరప్ట్ అవ్వకపోతే వాడిని ఇంక వేధించేస్తారు. సో కరప్ట్ అవ్వాలి, రెండోది మన మాట వినాలి, ఇవన్నీ ఉంటాయన్నమాట. అందువల్ల పోలీసుల మీద అన్ని రకాల ప్రెజర్ ఉంటుంది. రెండోది వీళ్ళకి ఒక ఎస్ఐ పోస్టు, ఒక సిఏ పోస్టు రావాలంటే
చాలా మంది డబ్బులు ఇచ్చి తెచ్చుకోవాల్సిన పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎవరినో పట్టుకొని స్కామ్లు లంచాలు ఇచ్చి జరుగుతూ ఉంటాయి. చేయాలి, చేసినప్పుడు ఆ డబ్బులు మళ్ళీ సంపాదించాలి. అవును సార్. సో రెండోది క్రైమ్ జరిగేది, వాళ్ళే ఆఫర్ చేస్తారు, సార్ నేను ఇంత ఇస్తాను వదిలేయండి అని. డబ్బులు అదేదంటారు, డబ్బు ఎవరికి ఇచ్చేదని అనిపిస్తుంది. రెండోది మొత్తం కరప్ట్ సిస్టంలో ఒకడు నాన్ కరప్ట్ ఉండడం కూడా వెరీ వెరీ డిఫికల్ట్. వాడిని అందరూ వెలివేస్తారు, వాడిని ద్రోహిగా చూస్తారు, నువ్వేదో పెద్ద ఇదే అంటే వీళ్ళ గిల్ట్ ఆల్రెడీ వీడికి ఉంటుంది. దీన్ని వాడు కూడా మనలో కలిసిపోతే మనకు ప్రశాంతంగా ఉంటుంది. వాడక్కడు డిఫరెంట్గా ఉంటే మనల్ని హత్య చేసినట్టుగా ఉంటుంది. ఇలాగ రకరకాల కారణాలతో వాళ్ళని వేధిస్తారు. సో ఇవన్నీ తట్టుకొని నిలబడడం అంత ఈజీ కాదు పోలీసులు. అలాగా ఇతని మీద కూడా, ఈ మూర్తి మీద కూడా ప్రెజర్ వచ్చినట్టుగా మనకు అర్థమవుతుంది. అది ఇంకా లోతుల్లోకి వెళ్ళి ఏం జరిగింది తెలియదు, కానీ ఆ ప్రెజర్ని కొంతమంది తట్టుకోగలరు, కొంతమంది. ప్రతి జాబ్లో కూడా వాళ్ళ ప్రెజర్ అనేది కామన్. స్ట్రెస్, ప్రెజరు, యాంగ్జైటీ ఇవన్నీ ఉంటాయి. అయితే మన మామూలుగా బేసిక్ పర్సనాలిటీ టైప్స్ అంటారు. మన యూంగ్ అనే సైకాలజిస్టు బేస్ చేసుకొని 16 పర్సనాలిటీ టైప్స్గా డివైడ్ చేశారు. అవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయలేం, కానీ ఒక్కొక్క పర్సనాలిటీ టైపు ఉన్న వ్యక్తులు ఇష్యూల్ని ఒక్కొక్క రకంగా వాళ్ళు రిసీవ్ చేసుకుని రియాక్ట్ అవుతారు. ఇప్పుడు ఈజీ గోయింగ్ ఉండే వాళ్ళు ఏం చేస్తారు, ఏది వచ్చినా ఓకే దీన్ని ఏం చేద్దాం అని ఆలోచిస్తారు. కానీ ప్రతిదానికి ఆందోళన పడేవాళ్ళు, యాంగ్జైటీ పర్సనాలిటీస్ ఉంటారు. వాళ్ళు ఏం చేస్తారు, డిప్రెసివ్ వాళ్ళు ఉంటారు. వాళ్ళకి చిన్న ఇప్పుడు లక్కీ భాస్కర్లో ఒక డైలాగ్ ఉంటుంది, రోజంతా మొత్తం రోజులో ½ అన్ అవర్ మాత్రం నువ్వు అనుకున్నట్టు జరగకపోతే నువ్వెందుకు ఎంత బాధపడతావు. మొత్తం 24 గంటల్లో 23.5 గంట నువ్వు అనుకున్నట్టు జరుగుతుంది, ½ అన్ అవర్ జరగదు. కానీ ఇదంతా పక్కన పెట్టి ½ అన్ అవర్ జరగలేదని 23.5 గంటను కూడా రూయిన్ చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో అందువల్ల ఒక ఇష్యూని ఎవరు ఎలా రియాక్ట్ అవుతారు, ఇదే సమస్య దాదాపు చాలామంది పోలీసుల ఆఫీసర్లకి సేమ్ ఇష్యూ వస్తుంది. వాళ్ళకి ఎక్కువ ప్రెజర్ ఉంటుంది, ఇటు పొలిటీషియన్ నుంచి ప్రెజరు, పై అధికారుల నుంచి ప్రెజరు, పబ్లిక్ నుంచి అన్ని రకాల ప్రెజర్స్ పోలీసుల మీద ఎక్కువ ఉంటుంది. దాన్ని వాళ్ళు ఒక్కోసారి కామన్ బలహీనుల మీద చూపిస్తూ ఉంటారు. వాళ్ళని కొట్టడమో లేకపోతే, అంటే నువ్వు ఎక్కడో నిన్ను అందరూ కంట్రోల్ చేస్తుంటే నువ్వు ఎవరినో కంట్రోల్ చేస్తే కానీ అది బ్యాలెన్స్ అవ్వదు. అందుకని శ్రీశ్రీ బానిసకో బానిస అని మగవాళ్ళని గురించి, మగవాడు ఎక్కడో పని చేస్తుంటాడు, అతన్ని అందరూ కంట్రోల్ చేస్తాడు, అతను వచ్చి ఇంట్లో భార్యను కంట్రోల్ చేస్తాడు. సో వాడే బానిస అంటే ఆ బానిసకి ఈమె బానిస. సో ఇది ఈమె మళ్ళీ పిల్లల మీద ఎవరి మీద ఈమె చూపించాలి. దిస్ ఇస్ ద ప్రాసెస్. అలాగా ఇతను కొంత, అందుకని నేను చాలాసార్లు చెప్తుంటున్నాను, ప్రతి ఒక్కరికి లైఫ్లో అది ఫ్యామిలీ కావచ్చు, ఎంప్లాయ్మెంట్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, అనేక టెన్షన్లు మనం అనుకున్నవి అనేకం జరుగుతూ ఉంటాయి. మన లైఫ్ మన చేతుల్లో ఉండదు. సో అట్లాంటప్పుడు మన వల్ల కానప్పుడు సైకలాజికల్ కౌన్సిలింగ్ తీసుకోవాలి, ఫ్రెండ్స్తో డిస్కస్. ఇప్పుడు ఈ ఫ్రెండ్ మంచిగానే సలహా ఇచ్చాడు, కానీ అతను ఆ సలహాని తీసుకోలేదు. సో ఆ ఫ్రెండ్ కూడా నువ్వు సైకాలజిస్ట్ని కలువు అనే సలహా ఇవ్వలేదు. సో వీళ్ళు సైకాలజిస్ట్ని కలవాలి. ఇప్పటికీ మనకి ఏంటంటే ట్యాబు ఉంది, సైకాలజిస్ట్ని కలిస్తే నాకు మానసికంగా నాకు బాగాలేదని ఎవరికి చెప్పలేం. ఫిజికల్గా అయితే అన్నీ చెప్తాం, నడుము నొప్పి, కాలు నొప్పి, జ్వరం అన్నీ చెప్తాం. కానీ మెంటల్గా ఈరోజు నాకు డిప్రెషన్గా ఉందని మనం ఫ్రెండ్కి చెప్పం, ఈరోజు నాకు యాంగ్జైటీగా ఉందని చెప్పం. ఇవి షేర్ చేసుకో. దానివల్ల ఏమవుతుందంటే షేర్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. దాన్ని టాకింగ్ క్యూర్ అని ఫ్రాయిడ్ అండ్ బ్రూయర్ అనే ఇద్దరు 19th సెంచరీలో టాకింగ్ క్యూర్ అని పేరు పెట్టారు. అంటే మాట్లాడడం వల్లే క్యూర్ అవుతుంది. ఆ మాట్లాడి వినేవాళ్ళు కావాలి, వినేవాళ్ళు నాన్ జడ్జిమెంట్లుగా ఉండాలి. పైగా మనది తీసుకుపోయి 10 మందికి మసాలా వేసి చెప్పేవాళ్ళుగా ఉండకూడదు. అలాంటి వినేవాళ్ళు దొరకడం కూడా మనకి ఇవాళ లైఫ్లో కష్టమే. అందుకని ఇవాళ ప్రొఫెషనల్గా కొంతమంది ఓన్లీ వినే సంఘాలు కూడా ఉన్నాయి, ఆర్గనైజేషన్స్. కొంతమంది మొన్న కూడా ఒక మా వైఫ్ వాళ్ళ ఫ్రెండ్ ఒక ఆమె పెట్టింది, హార్ట్ టు హార్ట్ అని. హార్ట్ టు హార్ట్ అంటే ఎనీ ప్రాబ్లం యూ కెన్ షేర్, బట్ గంటకి 2000 ఛార్జ్ చేస్తుంది. సో 2000 గంటకి ఇస్తే నువ్వేమన్నా మాట్లాడితే ఆమె నాన్ జడ్జిమెంట్గా వింటుంది, నీకు సలహాలు కానీ ఏమిందో ఇవ్వదు, ఓన్లీ వినడమే అని చేసేది. అంటే ఇవాళ ఏమంటే వినేవాళ్ళు కూడా దొరకరు. సో నాన్ జడ్జిమెంట్గా వినేవాళ్ళు. అలాగా టాకింగ్ క్యూర్ అంటే మాట్లాడాలి. సో ఇప్పుడు ఈయన సమస్య నిజానికి ఈయన ఎక్కువ ఊహించుకున్నాడు. కృష్ణా జిల్లాకి వెళ్తే ఈయన అనుకున్నట్టు బ్యాడ్గా ఉండకపోవచ్చు,